ఇవాళ మొత్తం వార్తలు అయోధ్య రామయ్య గురించే. అయోధ్య ముచ్చట్లు చూసే ముంగట అయోధ్య హెడ్లైన్. రామయ్య ప్రాణ ప్రతిష్ఠ పండుగ అయోధ్యలో జరిగింది నిండుగా. దేశమంతటా రామజ్యోతులు, ముందే పూజలు, శోభాయాత్రలు. అయోధ్య నిండా సెలబ్రిటీలు, రేపటికెళ్ళి పోవచ్చు భక్తులు. హైదరాబాద్ వచ్చిన సీఎం సారు, ఏకగ్రీవమైనరు ఎమ్మెల్సీలు ఇద్దరు. రెండు పార్టీల నడుమ కొట్లాట, వినాల్సిందే మల్లన్న మాట. అయోధ్య అయోధ్య అయోధ్య, రామ మందిరం రామ మందిరం రామ మందిరం. నెల రోజుల కంచెల్లి చాలా మంది నోట ఇదే మాట. కానీ ఈడ గుడి కట్టాలనే కొట్లాట కొన్ని ఏళ్లకెళ్ళి నడుస్తుంది. రామ భక్తులైతే 500 ఏండ్ల తన్లాట అని చెప్తారు. రథయాత్రలు, ర్యాలీలు, కేసులు, కోర్టులు, తీర్పుల తర్వాత రాముడి పుట్టిన జాగల గుడి కట్టుడు చాలైంది. లక్షల మంది ఎదురు చూసిన కార్యము ఇవాళ మా సంబురంగా జరిగింది. పండుగ ఎట్లయిందో మొత్తం చూద్దాం. చలో అయోధ్య. బట్టలు ఎండి ఛత్రి పట్టుకొని వస్తుంటే సైడ్లకు స్వామీజీలు నిలబడి జేజేలు వలికిండ్రు. మెట్లకి చిన్నగా లోపట్టుకొస్తే పెద్ద మండపము. చిన్నగా నడుచుకుంటా గర్భగుడికి వచ్చిండు మోడీ సారు. అయ్యవారు ఎదురొస్తే తెచ్చినాయి ఆయనకి ఇచ్చిండు. ఈగిడ పూజలు జరిగినాయి. విగ్రహం ప్రాణ ప్రతిష్టకు ప్రధానమంత్రి సారే ముఖ్యకర్త కాబట్టి ఇక కార్యం అన్నట్టు. అటెంక గడపకు దండం పెట్టుకుని గర్భగుడిలో పాదం మోపిండు. ఈడ మళ్ళా పూజలు. పక్కకున్నది ఆర్ఎస్ఎస్ పెబ్బ మోహన్ భాగవత్ సారు, యూపీ సీఎం యోగి సారు, గవర్నర్ ఆనందీబెన్ మోడీ, రామ జన్మభూమి ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ గోపాల్ దాసు అయ్యవాళ్ళు లోపట్టున్నారు. 12:29 అభిజిత్ లగ్నంలో ప్రాణప్రతిష్ఠ కార్యం చాలా 84 సెకండ్లు నడిచింది. బయట మంగళ వాయిద్యాలు, జై శ్రీరామ్ నినాదాలు, జయ జయ ధ్వానాల నడుమ మీదికెళ్లి గాలి మోటార్లకెళ్లి పూలవాన పడుతుంటే అయోధ్య రామ మందిరంలో బాలరాముని తొలి దర్శన భాగ్యం కలిగింది. ఐదేళ్ల వయసున్న బాలరాముని విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. ఎడమ చేతుల విల్లు, కుడి చేతుల బాణం, నుదుట వజ్రనామం, తల మీద వజ్ర వైడ్యూర్యాలు పెట్టిన కిరీటము, మెడల రత్నాల కాసుల హారము, పాదాల కాడ బంగారు కమల పుష్పాలు. బంగారు కడ్డితోటి కాటుక దిద్దిరట రామయ్యకు. ఇన్ని రోజులు ఇదో మామూలు విగ్రహము. ప్రాణ ప్రతిష్ఠ యేసుతోటి దైవశక్తి వచ్చినట్టు మన శాస్త్రాల ప్రకారము. పీఠం కింద బీజాక్షరాలతోటి కూడిన యంత్రం పెట్టిండ్రు. ఇన్నేళ్లు పూజలు చేసిన విగ్రహాన్ని ఉత్సవమూర్తిగా ఉంటాడు. దేశం అంతటికెళ్ళి 14 జంటలు కర్తలుగా ఉన్నారు ఈ కార్యానికి. తొలి హారతి కూడా ప్రధానమంత్రి సారే ఇచ్చిండు. దేవిని చుట్టూ ప్రదక్షిణాల తర్వాత సాష్టాంగ నమస్కారం చేసిండు మోడీ సారు. అటెంక స్వామీజీలకు సన్మానాలు జరిగినాయి. మోడీ సార్కు బంగారి ఉంగరం తొడిగితే దీవనార్తులు తీసుకున్నాడు. బయట దేశాలకెళ్లి మనోళ్ళు, స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, యాక్టర్లు, ఆటగాళ్లు, పాటగాళ్లు, సెలబ్రిటీలు 1000 మంది వచ్చిరు కన్లారా చూస్తానికి. 500 ఏండ్ల తర్వాత పుట్టిన జాగకు రాముల వారు వచ్చిండని జేజేలు వల్కిండ్రు. 11 రోజులు ఉపవాస దీక్షలు ఉన్నాడు కదా, ఇయ్యాల విరమించిండు మోడీ సారు. అప్పుడు రాముడు వనవాసం పోయి 14 ఏళ్లకే అయోధ్యకు వచ్చిండు. ఇప్పుడు 500 ఏళ్ళు అయ్యింది అనుకొచ్చిండు మోడీ సారు. రామ్ వివాద నహీ, రామ్ సమాధాన్ హై. రాముల వారి గొప్పతనం గురించి గిట్లా చెప్పిండు. राम भारत की चेतना है, राम भारत का चिंतन है, राम भारत की प्रतिष्ठा है, राम भारत का प्रताप है, राम प्रवाह है, राम प्रभाव है,
राम नेति भी है, राम नीति भी है। అటెంక శివయ్యను కొలుచుకొని జటాయువుకు పూజలు చేసిండు. ఇక గుడి కట్టిన కార్మికులను కూకుండా పెట్టి అందరి మీద పూలు చల్లిండు ప్రధానమంత్రి సారు. అటెంక రామయ్య దర్శనం కోసం స్వామీజీలు పెద్దోళ్ళంతా లోపలికి పోయిండ్రు. ఇంకో కొన్ని గంటలు అయితే మామూలు భక్తులు కూడా పోవచ్చు. ఇంటి ముంగట ఒక్క దీపం ముట్టిస్తేనే ఎంతో ఎల్తురు. ఇక కిటికీల మీద ఇటోటి అటోటి ముట్టిస్తే ఆ దినం దివేలనో కార్తీక పుణ్యమో అని గుర్తు. ఈ పండుగకే మనం గిట్ల చేస్తే 100 ఏండ్లకెళ్ళి ఎదురు చూసిన పండుగ అయితే ఇంకెట్లుంటది. అయోధ్యలో ఇవాళ గదే జరిగింది. పొద్దుగాల పండుగ కార్యం నడిస్తే చీకటి పడంగానే ఇగో గిట్ల ఎలిగిపోయింది సిటీ అంతా. రామయ్య పండుగంటే ఆ మాత్రం ఉంటది. మళ్ళా రంగురంగుల లైట్ల నడుమ గుడిని చూసి చిన్నగా మురుస్తలేరు భక్తులు. గుడి మీద మొత్తం దీపాలు పెట్టిండ్రు. 10 లక్షల దీపాలంటే మామూలుగా ఉంటదా? ఇక ఇటు చూడురి, సరియు నది ఒడ్డుకు లైటింగ్ ఎట్లున్నదో. కింద దీపాలు మీద లైటింగ్. భక్తులకు ఆడికెళ్ళి కదల బుద్ధి కాలేదనుకో రాదురి. అయోధ్య సిటీ అంతటా దీపాలే. చౌరస్తల కాడ ఆటపాటలు, భజన కీర్తనలు. ఢిల్లీలా ప్రధానమంత్రి మోడీ సారు దీపాలు ముట్టించిండు. ఆడ ఈడానేం లేదు, దేశమంతటా దీపాల పండుగే. సీతారాముల గుళ్ళు చెక్కున మెరుస్తున్నాయి. ఇక ఇండ్లల్లా రామజ్యోతులు వెలిగించిండ్రు. సెంటర్ మంత్రులు, సెలబ్రిటీల కాంచి మామూలు పబ్లిక్ దాకా అందరూ దివిల పండుగ వేసినట్టే అనిపించిందబ్బా. ఇంతకంటే గొప్ప పండుగ ఏది ఉండదు. దీపావళి పండుగ లెక్క ఉన్నది. 10 సంవత్సరం ఇట్లనే చేసుకోవాలి. ఈ జన్మకు ఇది చూసినాము. అంతకంటే ఎక్కువ ముక్తి లేదు. జగదభి రాముడు, జానకి రాముడు, కోదండ రాముడు, దశరథ రాముడు, రామచంద్రుడు, రామభద్రుడు, రాఘవుడు, కౌసలేయుడు, ఓ ఇట్లా మస్తు పేర్లున్నాయి రాముల వారికి. మా నూరి గుడిలో పండుగ అవుతుందంటే ఊరంతా ఆడికిపోతాం. చిన్న పెద్ద కులం గిలం గివేముండయి. అందరూ ఒక్క కాడికి చేరుతారు, తుర్తిగా గొలుసుకుంటారు. అయోధ్య సుత గట్లనే అయ్యింది. ఇవాళ పెద్ద పెద్దోళ్ళంతా అయోధ్యలోనే ఉన్నారు. మన సినజీయర్ స్వామి, రామ్దేవ్ బాబా, రవిశంకరు ఇట్లా స్వామీజీలు, సాధువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు మస్తు మంది వచ్చిండ్రు. మంచికి మనుగడ ఉంది. అప్పుడు 14 ఏళ్ల తర్వాత రాముడే వచ్చాడు. ఇప్పుడు రాముడిని తెచ్చారు. భార్య కొడుకుతోటి చిరంజీవి సార్ వస్తే తమ్ముడు పవన్ కళ్యాణ్ సార్ కూడా వచ్చిండు అయోధ్యకు. And it's quite emotional. Maybe the collective pain of the nation for the last few generations and a few centuries, I think finally it fulfilled. Just came to take the blessings of Ramji. Fantastic. It was so beautiful. It is once in a lifetime and it's an honor for everybody to witness. బీజేపీ లీడర్లను పక్కకు పెడితే ఆంధ్రాకెళ్లి చంద్రబాబు సారు, కర్ణాటక కుమారస్వామి సారాకు పడ్డారు. ఇక హీరోల ముచ్చటకు వస్తే బచ్చన్ తండ్రి కొడుకులు, అంబానీ అన్నదమ్ములు, హీరోలు రజనీకాంత్, ధనుష్, రణబీర్, జాకీ శ్రాఫ్, హీరోయిన్లు కంగనా రనౌత్, కత్రినా కైఫ్, హేమమాలిని ఇట్లా మస్తు మంది వచ్చిండ్రు రామయ్య ప్రాణ ప్రతిష్ఠ చూస్తానికి. ఇక ఇటు చూడు రే ముస్లిం భక్తుడు సుతొచ్చిండు. आज का भारत नवीन भारत उत्तम भारत. 7,000 మందికి కారెట్లు పంపితే అందులో చాలా మందే వచ్చిండ్రు. తీరు ప్రసాదాలు పంచుడు, అన్నదానాలు జోరుగా నడిచినాయి గుడి చుట్టుముట్టు. స్పెషల్ గాలి మోటార్లు, రైలు బండ్లు, బస్సులు నడిపింది ఉత్తరప్రదేశ్ సర్కారు. అయోధ్య అంతటా భజనలు, కీర్తనలు, ఆటపాటలతో మారు మోగుతుంది. ఇవాళ పెద్ద భక్తులే వచ్చిండ్రు. రేపటికెళ్ళి ఎవరైనా రావచ్చు. పొద్దుగాల 7 గంటలకెళ్ళి 11:30 దాకా, మళ్ళా 2 గంటలకెళ్ళి 7 గంటల దాకానే బాలరాముడి దర్శన భాగ్యం. చూడూరి మరిగా మీకు ఎన్నడీలైతుందో. సీఎం సీట్లుండగా కేసీఆర్ సారు ఏరే దేశాలకు పోయింది మీకు యాదుందా అనుల్లా? ఓ పారి సింగపూరు, మళ్ళో పారి చైనా పోయినట్టు గుర్తు. 10 ఏళ్లలో ఏం పోయినా ఫామ్ హౌస్కు, అప్పుడప్పుడు ఢిల్లీకి, ఏరే రాష్ట్రాలకు పోయి లీడర్లను కలిసుడు. నడిమిట్లో గుళ్ళు గోపురాలు, కట్టేటప్పుడు కాళేశ్వరం, గివే ఎక్కువండే. ఇక రేవంత్ రెడ్డి సారు సీఎం అయినాక 3-4 మాటల ఢిల్లీకి, అటెనక బయట దేశాలకు పోయిండు. సరే ఇంతకు ఇయాల్టి ముచ్చటేందో చూద్దాం పాన్రి.
3 దేశాలు తిరిగి ఇవాళ హైదరాబాద్ వచ్చిండు ముఖ్యమంత్రి సారు. ఆరం కిందట మణిపూర్ లో రాహుల్ సార్ పాదయాత్ర చాలైనాక అదే రాత్రి స్విట్జర్లాండ్ దేశం దావోస్ కు పోయిండు పెట్టుబడులు తెస్తానికి. ఆడ 3-4 రోజులు పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లను కలిస్తే 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయట తెలంగాణకు. ఆడికెళ్లి సీదా లండన్ కు పోయి మన మూసీ నదిలో మురికి గడిగేసి ముద్దుగా చేసే కార్యం గురించి థేమ్స్ నది ఆఫీసర్లను కలిసిండ్రు. అంతా తిరిగి చూసిండ్రు. మనోళ్ళు పెట్టిన మీటింగ్ లో బీఆర్ఎస్ పార్టీని ఆర్పారార్చుకొని దుబాయ్ పోయిండ్రు సీఎం సారు ఆఫీసర్లు. ఆడసుత మూసీ నదిని మంచిగా చేసి టూరిజం డెవలప్మెంట్ ఎట్లా చేయాలనే మీటింగులు అన్ని చూసుకుని నడిచింది. ఇక ఇవాళ పొద్దుగాల హైదరాబాద్ లో అడుగు పెట్టిండ్రు అన్నట్టు. ఈ ముచ్చటి ఇట్లుంటే సీఎం సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి సార్ ను పెట్టుకున్నాడు. ఇద్దరికి 17 ఏళ్ల దోస్తానా. ఎమ్మెల్యే టికెట్ రానందుకు ఈ పోస్ట్ ఇచ్చింది అన్నట్టు. ఇక షబ్బీర్ అలీ సార్ ను ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖల సలహాదారును చేసిండ్రు. హర్కర వేణుగోపాల్ సార్ ఏమో ప్రోటోకాల్ పబ్లిక్ రిలేషన్ సలహాదారైండు. మల్లు రవి సార్ కు ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి ఇచ్చిండ్రు. అందరి కేబినెట్ ర్యాంక్ పదవులే. మొన్న నామినేషన్ వేసిన మహేష్ కుమార్ గౌడ్ సారు బల్మూర్ వెంకటన్న ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలు అయ్యిండ్రు. ఇయాల ఇంకెవ్వరు పోటీ చేయలే. మరి ఇక నామినేషన్ పోస్టులు నింపుడు సురువు చేస్తారట. ఈ ముచ్చటి ఇట్లుంటే అస్సాం రాష్ట్రంలో రాహుల్ గాంధీ సార్ యాత్రకు కొందరు అడ్డం పడ్డందుకు ట్యాంకు బండ అంబేద్కర్ విగ్రహానికి వెళ్లి నక్లెస్ రోడ్ దాకా ఓంబత్తుల ర్యాలీ తీసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఈ రోజు ఒక దేశ స్థాయి నాయకుడు తిరుగుతా ఉంటే, యాత్ర చేస్తా ఉంటే ప్రధానమైన బాధ్యత ఆ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి పైన ఉంటదని కనీస మర్యాద లేకుండా, భద్రత కల్పించకుండా ఎన్నో ఆటంకాలు కలిగిస్తూ యాత్రను భంగం చేయాలని ఆలోచన చేస్తా ఉన్న ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎగిరెగిరి పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు పూర్తి చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ఏకైక పార్టీ తమదే అన్నారు. ఇంత సీరియస్ విషయాన్ని కూడా ఇప్పుడు మీరు చూడబోయేలా చెప్పటం కూడా ఒక్క మల్లారెడ్డికే సాధ్యం. ఒక చెట్టును చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు, నీళ్ళను చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు, లైట్ చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు, క్రీడా మైదానం చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు, సాగునీరు కానీ తాగునీరు కానీ కేసీఆర్ కనిపిస్తాడు. కదా కేసీఆర్ సార్ గొప్పతనం గురించి ఇంత మంచిగా ఇంకెవ్వరు చెప్పలేరు పో. ఇల్లు లేదయా, ప్రగతి భవన్లకి 5:30కు ఓడిపోతున్నా అని తెలిసి ఖాళీ చేసిపోతే ఇల్లు లేదు. ఆ పాతింట్లోకి పోయిండు ఒక సీఎం. నోరు కట్టుకున్నాం, కడుపు చంపుకున్నాం, కళ్ళలో ఒత్తులు వేసుకున్నాం. కానీ గంత కష్టపడ్డ వాళ్ళని పబ్లిక్ ఎందుకు కూడా కొట్టొచ్చు సారు? కేసీఆర్ ప్రభుత్వం రాలేదా అని ఊర్లలో కూడా భరించలేకపోతున్నారు. ఐటీ మినిస్టర్ కేటీఆర్ లేకుండా వాళ్ళు అసలు భరించలేకపోతున్నారు. ఓడగొట్టిన వాళ్ళు ఏమో గానీ మన పార్టీ వాళ్ళు అయితే అస్సలు భరిస్తలేరే పవర్ పోయినందుకు. ప్రగతి భవన్ కట్టాము, కొత్త సెక్రటరియట్ కట్టాము, యాదగిరిగుట్ట కట్టాము, కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కట్టాము. అతనే పబ్లిక్ ఇల్లు గిట్లా కట్టిస్తే అయిపోవు. మళ్ళీ ఇప్పుడు మన సర్కారే ఉండునేమో. కాంగ్రెస్ వాళ్ళకి అదృష్టమయ్యా, వాళ్ళకు నడిచి వచ్చిన కొడుకు పుట్టిండే వాళ్ళకు. ఎందుకంటే మా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అన్ని రెడీమేడ్ చేసి పెట్టారు వాళ్ళు. అగో అదెట్లనే మళ్ళన్న తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ మంత్రులు కానీ సీఎం కానీ ఒక రూపాయి పని లేకుండా చేసినామయ్యా మేము. అగనట మొత్తం మేమే చేసినాం, ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయకుండా నడుస్తుంది అనబట్టి. అంతా మీరే చేస్తే గా పార్టీని ఎట్లా గెలిపించినట్టు? 6 గ్యారెంటీల కోసం 1,25,00,000 అప్లికేషన్లు ఎందుకు పెట్టినట్టు? ఖజానా ఖాళీ చేసిరట, అప్పుల కుప్ప ముంగటేసిపోయినరని కొత్త గవర్నమెంట్ అంటుంది సారు. బంగారు ఏం బిందెలు, లంక బిందెలు పెట్టిపోయేడు ఆవిలకు. వీళ్ళు దబదబాలకి దోడుకుంది రాయి లంక బిందెలు. అవుగాని ఈ నడమ గోవాకు, దుబాయ్కి పోయి మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఏంది కథ? బాగా మెంటలీగా ప్రాబ్లమ్స్ ఉంటే కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ డిస్టర్బ్ ఉంటే వాళ్ళని దోల్కపోయి సముద్రం ఒడ్డుకు అక్కడ అచ్చా మున్సిపల్ చైర్మన్ల మీద అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు కదా సొంత పార్టీ వాళ్ళే. అగో గాలను కూలి చేస్తానికి టూటకు దొలకపోతుండట. మెడ్చల్ దొలకపోయినా సక్సెస్, పిడిదాలు కూడా తీసుకపోయినా సక్సెస్. ఈ లెక్కన 7 అవిశ్వాసాలు పెట్టినా కార్పొరేటర్లను గోవాకో దుబాయ్కో తీసుకపోతే కథం అన్నట్టు. గోవా ఆడ 3 బీచ్లు ఉన్నాయి. మంచిగా ఇంత మంచిగా బీచ్ల పక్క కాశీకి పోతే నీకు జాగా దొరుకుతుంది. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ మీకే ఇస్తారని గుసగుసలిన పడుతున్నాయి. నిజమేనా సారు? ఇప్పుడు అధిష్టానం చెప్పింది అనుకో సీఎం కేసు, మల్లారెడ్డి నువ్వు ఇప్పుడు పోయి బాయిలో దూకుమని. ఒక పార్టీ పవర్లకు రావాలంటే ఈ ఎలక్షన్లలో గెలవాలి. ఎలక్షన్లో గెలవాలంటే 5 ఏళ్ళు ఆగాలి. అంతేగాని నడిమిట్ల అధికారం ఎట్లొస్తుందబ్బా? రావాలంటే ఒక్క తొవ్వ.
పవర్లున్న పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యేలను గుంజుడు, అప్పుడు వాళ్ళకు బలం తగ్గుతుంది, వీళ్ళ బలగం పెరుగుతుంది. మరి ఇట్లా తెలంగాణలో జరిగే ఛాన్స్ ఉందంటారా? రాజకీయాలు ప్లాన్లు బగ్గ తెలిసిన వాళ్ళే చెప్పాలి. ఏహే 2-3 ఏళ్ళు ఆగరాదుండ్రి, కాంగ్రెస్ గవర్నమెంట్ గ్యారెంటీగా వడిపోతుంది, మళ్ళా మనదే పవరు అన్నాడు రామన్న. కాంగ్రెస్ వాళ్ళు మస్తు హామీలు ఇచ్చిరు, అవన్నీ చేసుడు అయ్యే పని కాదు, పబ్లిక్ మలర పడతారు, మనకే లాభం అవుతుంది అన్నాడు మీటింగ్ లా. ఒక్కొక్క గిట్లా అంటుంటే మరి సర్కారు వాళ్ళు ఊకుంటారా? మేము అనుకుంటే నెల రోజులలో 39 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ 39 ముక్కలు చేస్తా నేను. బీఆర్ఎస్ ను ముక్కలు చేయడం నీతో కాదు, నీ తాత తరం కూడా కాదు. పార్లమెంట్ ఎలక్షన్ లో కారులో నిశాన్ లేకుండా చేస్తా, 100 మీటర్ల లోతుల వాతి పెడతా, పులి బయటకు వస్తే ఒలలేసి పట్టేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి సార్ అన్న ముచ్చట మీద కూడా చర్చ నడుస్తుంది. ఈ జెండాను 100 మీటర్లు పాతావా బిడ్డ, నువ్వు కాదు నీ తాత ముత్తాతలు వచ్చినా ఏం చేయలేరని చెప్పేసి తెలియజేస్తావు. 2 పార్టీలు కలిసి మరి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని చెప్పి పన్నుతున్న కుట్రలు బహిర్గతం అవుతాయి. ఈ కాంచెలు ఎవరు కరెంటు బిల్లులు కట్టొద్దు, అవన్నీ సోనియా గాంధీకి పంపాలని ఆవాజ్ ఇచ్చిండు కేటీఆర్ సారు. అట్లనా అయితే కాళేశ్వరం కరెంటు బిల్లులు కేసీఆర్ సార్ ఇంటికి పంపాలా అని అటుకెళ్ళి విజయశాంతి మేడం అనుకొచ్చింది. నువ్వెవడు కట్టదని చెప్పడానికి? కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ ఫర్ ఇట్స్ ఎలక్షన్ ప్రామిసెస్. కరెంట్ బిల్లు సోనియా గాంధీ దగ్గరికి పంపిస్తారండి? మనుషులే కాదు, మైండ్ కూడా చెడిపోయింది. మైండ్లు చెడిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నట్టు ఉంది. 2 పార్టీల నడుమ లొల్లి ఇట్లుంటే ఇక కేసీఆర్ సార్ చిన్న కోలుకుంటున్నాడు, డబ్బున్నే పబ్లిక్ లకు వస్తాడట. అయితే వినోద్ కుమార్ సార్ ఏమన్నాడంటే, నేను కరీంనగర్ కే రావాలి అని చెప్పేసి కూడా కేసీఆర్ గారు మన ఇక్కడ ఉన్నటువంటి తన స్వగృహంలో ఇలా లిఫ్ట్ పెట్టించుకుంటున్నారు. గంగుల కమలాకర్ గారికి చెప్పినరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇలా శ్రీరామనవమి అనుకోరాదుండ్రి. ఆవు మళ్ళా రాముల వారి గుళ్ళను ముద్దుగా ముస్తాబు చేసి పొద్దాక పూజలు చేసిండ్రు భక్తులు. 6 రోజుల కంచెలే చందాలు వేసుకొని సున్నాలేసి లైట్లు పెట్టిండ్రు, మైకులు తెచ్చిండ్రు. సీతారాముల పాటలతోని మోత మోగినాయి పట్నాలు పల్లెలు. జనమంతా గుళ్ళ కాడనే ఉన్నారు. ఏ గిట్ల చెప్పుకుంటే ఏముంటది, వీడియోలు చూసుకుంటా మాట్లాడుకుందాం పాండ్రి. ఎక్కడిది తెలంగాణ అంతటా రామయ్య పండుగే. ఏ గుడికాడ చూడు పూజలు హోమాలు అన్నదానాలు. రాజ్భవన్లా సీతారాములకు పూజలు చేసి భక్తులతోటి భజన చేసింది గవర్నర్ మేడం. అట్లనే నిజాం కాలేజ్ గ్రౌండ్ లా రాములవారిని గొలుసుకొని పరద మీద అయోధ్యల ప్రాణప్రతిష్ఠ కార్యం చూసింది. షాన్ ఏరియాలా ఇదే సౌలతి వేస్తే చూసుకుంటా భక్తులది చిన్న మురిపెం కాదు. చాలా చాలా సంతోషం ఉందండి. ఎన్నో ఏళ్ల కళ ఫలించిన రోజు అండి ఇది. మనందరికి ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న కళ అండి. చాలా సంతోషంగా ఉందండి. ఇది ఎదురు చూస్తున్న రోజు ఇది. జన్మ తరించాలనేటువంటి ఆ యొక్క ఆతృత బాగా లోపల పెరిగిపోతున్నది. తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ కు చూడురి ఎట్లొచ్చిండ్రో భక్తులు. భద్రాచలంలా రామస్వామికి పెద్ద పూజలు చేసినాక శోభయాత్ర తీసిండ్రు. హగో అన్నలతోటి పోటీ పడి అక్కలు ఏమన్నా డోలు కొడుతుర్రా. వీళ్ళేమో కోలాటం షెల్లమ్మల నాట్యాలు. చార్మినార్ భాగ్యలక్ష్మి గుడికాడ సుత లైవ్ పెట్టిండ్రు. కరీంనగర్ లా ఈ అన్న అయోధ్య గుడి సైకత శిల్పాన్ని చెక్కుతే ఎంపీ బండి సంజయ్ సార్ పోయి మెచ్చుకొని పూజలు చేసిండు. హిందువునని చెప్పి సగర్వంగా తలెత్తుకొని జై శ్రీరామని గర్జించి గాండ్రించినటువంటి అద్భుతమైన రోజు ఈ రోజు. ఎమ్లాడల రామయ్యకు స్పెషల్ పూజలు చేసిండ్రు అయ్యవార్లు. కొడంగల్లా గి అన్న ఐస్ క్రీమ్ పుల్లలతోటి అయోధ్య గుడిని అచ్చుగుద్దినట్టు తయారు చేసిండు. నర్సంపేటలో ఉండే ఓ కళాకారుడు బియ్యం గింజ మీద రామ మందిరం బొమ్మేసిండు. హైదరాబాద్ లా ఓ అక్క ఎంబ్రాయిడరీ వర్క్ తోటి రామయ్య గుడిని డిజైన్ చేసింది గిట్లా. అంతటా భజన కీర్తనలు శోభయాత్రలు అన్నదానాలు జోరుగా నడిచినాయి. పల్లె నుంచి పట్నం దాకా అంత ఇదే సంబురం. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.